ఒక్కసారి వీడియో చూడండి. మీలో ఎంతమంది రెగ్యులర్గా జీన్స్ ప్యాంట్ వేసుకుంటారు? వేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ ఫ్యాక్ట్ చెప్పాక అఫెండ్ కాకండి. ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం చూసి ఇదేదో యాక్సిడెంట్ అనుకున్నారా? కాదు, దానికి కావాలంటే పడేస్తాం. మీరు చెయ్యని నేరానికి జైలు శిక్ష పడి తీరా కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాక ఆ నేరం చేసింది మీరు కాదు. కానీ ఒక అతను ఉన్నాడు, రూపాయి రెంట్ కట్టకుండా 4 ఏళ్ల పాటు ఒక అపార్ట్మెంట్లో ఉన్నాడు. అపార్ట్మెంట్ అంటే ఊరు బయట కాదు. వింటుంటే దిమ్మది మైండ్ ఊరిపోతుంది. సీరియల్ కిల్లర్స్ వీళ్ళ స్టోరీస్ వింటేనే మనకు భయం మరియు వణుకు పుడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎవరిని చంపుతారో తెలియదు. వీళ్ళు చూడడానికి మామూలుగా అమాయకులుగా అందరిలో కలిసిపోయి కనిపిస్తారు, కానీ వీళ్ళతో కలిస్తే మాత్రం మనకు సావు తప్పదు. ఈరోజు మీకు ఒక వింత సీరియల్ కిల్లర్ గురించి చెప్పబోతున్నాను. ఇతని పేరు ప్యాడ్రో రోడ్రిగ్స్. ఇతన్ని వింత అనడం వెనక ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇతడు చంపడానికి ఎంచుకునే మనుషులు. ఇతడు ఇప్పటి వరకు 70 మర్డర్స్ చేశాడు. కానీ అతడు చంపిన వ్యక్తులు అందరూ క్రిమినల్స్. వీళ్ళలో కొంతమంది రాబరీ చేసిన వాళ్ళు ఉన్నారు, మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు, రేపిస్టులు కూడా ఉన్నారు. ఇతనికి 18 years వచ్చేలోపు 10 మెంబర్స్ని మర్డర్ చేశాడు. ఇతన్ని అందరూ ద పర్ఫెక్ట్ సైకోపాత్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇతడు చంపడానికి ఎంచుకున్న మనుషులే. క్రిమినల్ విత్ హ్యుమానిటీ అంటే ఇదేనే. మీలో చాలామంది చిన్నప్పుడు రకరకాల యానిమేటెడ్ షోస్ అండ్ మూవీస్ చూసే ఉంటారు. అయితే మోస్ట్లీ అవి ఫారెన్ షోస్ అండ్ మూవీసే ఉంటాయి. మన ఇండియన్స్ కూడా కొన్ని మంచి మూవీసే తీశారనుకోండి. ఫ్యాక్ట్ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ నేషనల్ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు మూవీస్కి సంబంధించి. అలా ఇప్పటి వరకు 5 యానిమేటెడ్ మూవీస్కి నేషనల్ అవార్డు దక్కింది. అయితే ఫస్ట్ టైం ఏ యానిమేటెడ్ మూవీకి బెస్ట్ యానిమేటెడ్ మూవీ అవార్డు వచ్చిందో తెలుసా? గెస్ట్ చేయండి ఒకసారి. వీళ్ళు చాలామంది మనం చిన్నప్పుడు చూసిన హనుమాన్ మూవీ అనుకుంటాం. అలా అనుకుంటే ఎవరు రాంగ్. ఎందుకంటే ఫస్ట్ టైం బెస్ట్ యానిమేటెడ్ మూవీగా అవార్డు తెచ్చుకున్న సినిమా మన తెలుగు సినిమా 2006లో రిలీజ్ అయిన కిట్టు. అండ్ ఆ తర్వాత నేషనల్ అవార్డు గెలుచుకున్న యానిమేటెడ్ మూవీస్ ఏంటంటే 2007లో రిలీజ్ అయిన ఇనిమే నాంగదా, 2008లో రిలీజ్ అయిన రోడ్ సైడ్ రోమియో, 2012లో రిలీజ్ అయిన ఢిల్లీ సఫారీ అండ్ 2016లో రిలీజ్ అయిన మహాయోధ రామ. ఈరోజు మీకు ఒక క్రేజీ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. అయితే ఈ ఫ్యాక్ట్ చెప్పే ముందు మీకు ఒక క్వశ్చన్. మీలో ఎంతమంది రెగ్యులర్గా జీన్స్ ప్యాంట్స్ వేసుకుంటారు? వేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఈ ఫ్యాక్ట్ చెప్పాక అఫెండ్ కాకండి. నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను ఏమన్నా బీపీ పేషెంట్? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఈ ఫ్యాక్ట్ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. లెవిస్ స్ట్రాస్, ఈయన లెవిస్ అనే ఒక ఫేమస్ క్లోదింగ్ కంపెనీ ఫౌండర్. ఈయన తన బ్రాండ్ లెవిస్ జీన్స్ ప్యాంట్స్ని తన జీవితంలో ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఎవరైనా వేసుకోవని చెప్తే కూడా తన స్టైల్లో సమాధానం ఇచ్చేవాడు. ఎందుకు తను జీన్స్ ప్యాంట్స్ వేసుకోడు అని అడిగితే అతడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? జీన్స్ ప్యాంట్స్ అనేటివి లేబర్స్ అండ్ మైన్స్లో వర్క్ చేసే వాళ్ళకి, నాలాంటి రిచ్ పర్సన్స్ కాదని చెప్పాడు. సాధారణంగా ఏవైనా 2 మెటల్ ఆబ్జెక్ట్స్ని కలపాలంటే మనందరికీ కామన్గా తెలిసిన ప్రాసెస్ వెల్డింగ్. హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ద్వారా 2 మెటల్ పీసెస్ని కలపచ్చు. అయితే మీకు ఈ విషయం తెలుసా? హై టెంపరేచర్తో కాకుండా వెరీ లో టెంపరేచర్ అంటే మైనస్ లో టెంపరేచర్స్లో కూడా 2 మెటల్ ఆబ్జెక్ట్స్ని కలపచ్చు. కాకపోతే ఇది భూమి మీద కాదు, స్పేస్లో జరుగుతుంది. ఏవైనా 2 సేమ్ టైప్ ఆఫ్ మెటల్ ఆబ్జెక్ట్స్ ఒకదానికొకటి కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఆ 2 జాయిన్ అయిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే భూమి మీద ఉన్నట్టు స్పేస్లో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి ఆ మెటల్స్ మధ్య ఎలాంటి డస్ట్ అండ్ ఎయిర్ ఉండదు. అండ్ ఆ మెటల్స్ యొక్క అటామిక్ ప్రాపర్టీస్ ఒకటే కాబట్టి అవి 2 వేరు కాదు, ఒకటే పీస్ అనుకొని 2 అతుక్కుపోతాయి. ఈ ప్రాసెస్ని కోల్డ్ వెల్డింగ్ అంటారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వల్ల చిన్నపిల్లలపై చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్లోరిడా గవర్నమెంట్ 2025 జనవరి 1 నుండి 14 ఏళ్లలోపు ఉన్న పిల్లలందరి సోషల్ మీడియా అకౌంట్స్ను బ్యాన్ చేయాలని బిల్ పాస్ చేసింది. అలాగే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన అకౌంట్స్ను డిలీట్ చేయాలని ఆదేశించింది. ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ కనుక ఇలాంటి బిల్ పాస్ చేస్తే ఏమవుతుంది? సిటీలో చాలా మందికి రెంట్కి ఇల్లు దొరకడమే కష్టం. ఒకవేళ దొరికినా 2 కట్టడం ఇంకా కష్టం. కానీ ఒక అతను ఉన్నాడు,
రూపాయి రెంట్ కట్టకుండా 4 ఏళ్ల పాటు ఒక అపార్ట్మెంట్లో ఉన్నాడు. అపార్ట్మెంట్ అంటే ఊరి బయట కాదు, సిటీ సెంటర్లో ఉన్న ఒక షాపింగ్ మాల్లో. స్టోరీలోకి వెళ్తే మైకేల్ టౌన్సెండ్ అనే వ్యక్తి ప్రావిడెన్స్ ప్లేస్ అనే మాల్లో 2003 నుంచి 2007 వరకు ఎవరికి తెలియకుండా అక్కడ ఉన్న ఒక సీక్రెట్ అపార్ట్మెంట్లో ఉన్నాడు. 1999లో ఆ బిల్డింగ్ పూర్తయినప్పటి నుండి ఆ అపార్ట్మెంట్ దగ్గర ఎవ్వరు వెళ్ళలేదు. అది ఒకటి ఉంది అని కూడా చాలామంది మర్చిపోయారు. అయితే మైకేల్ టౌన్సెండ్ కొంతకాలం తర్వాత దాన్ని కనుగొన్నాడు. అక్కడ ఉన్న చెత్తా చెదారాన్ని క్లీన్ చేసి ఫ్రెండ్స్తో కలిసి దాన్ని ఒక అపార్ట్మెంట్లో మార్చేశాడు. తనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటిని ఏర్పరచుకున్నాడు, లైక్ ప్లే స్టేషన్, టీవీ, ఫ్రిడ్జ్, సోఫా. కొంతకాలం తర్వాత ఆ అపార్ట్మెంట్లో ఒక ఎక్స్ట్రా బెడ్రూమ్ని ఏర్పరచుకుందామని ప్లాన్ కూడా చేసుకున్నాడు. కానీ తన బ్యాడ్ లక్, హాంకాంగ్ నుండి వస్తున్న ఒక ఆర్టిస్ట్కి ఎక్స్ట్రా సెక్యూరిటీని ఏర్పడదామని మాల్ మొత్తాన్ని ఇన్స్పెక్షన్ చేస్తుండగా మైకిల్ ఉన్న అపార్ట్మెంట్ బయటపడింది. మైకిల్ చేసి చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా షాక్ అయిపోయారు. మాల్ ఓనర్ అయితే మైకిల్ని పడేయాలని తన చెప్పు మీద కొట్టాడు. తన జైలుకి అయితే పంపించలేదు అనుకోండి. మైకిల్ స్టోరీని బేస్ చేసుకొని సీక్రెట్ అపార్ట్మెంట్ అనే ఒక డాక్యుమెంటరీ కూడా వచ్చింది. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. రియల్ మైకిల్ ఇస్ సో క్రేజీయా. అలా క్రికెట్ అంటే ఎవరు ఆర్డర్ చెప్పండి. అయితే మీకు ఈరోజు క్రికెట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. క్రికెట్ మొదట కనిపెట్టినప్పుడు వికెట్స్కి ఎన్ని స్టంప్స్ అండ్ ఎన్ని బెయిల్స్ ఉండేటివి మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఏముంది, 3 స్టంప్స్ 2 బెయిల్స్ అంటారు కదా. అయితే యువర్ రాంగ్. క్రికెట్ మొదట కనిపెట్టినప్పుడు 16th సెంచరీ నుండి 70-75 వరకు వికెట్కి 2 స్టంప్స్ అండ్ 1 బెయిల్ మాత్రమే ఉండేది. 70-75లో 3rd స్టంప్ను అండ్ 2nd బెయిల్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక్కసారి వీడియో చూడండి. ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం చూసి ఇదేదో యాక్సిడెంట్ అనుకున్నారా? కాదు, దానికి కావాలంటే పడేశారు. అలానే అదేదో టెర్రరిస్ట్ అటాక్ అనుకోకండి. ఎందుకంటే యూఎస్ఏలోని కొంతమంది రీసెర్చర్స్ ఫ్లాట్ క్రాష్ అవ్వగా ఎంతమంది బ్రతకడానికి ఛాన్సెస్ ఉందో కనుక్కుందామని ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. దానికోసం ఒక పెద్ద బోయింగ్ 727 ఫ్లైట్ని మెక్సికోలోని మెక్సికో సిటీ దగ్గర క్రాష్ చేశారు. చాలామంది ఫ్లైట్ క్రాష్ అయ్యాక సర్వైవల్ అవ్వడం ఇంపాసిబుల్ అంటున్నారు. అయితే రిజల్ట్స్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చాయి. ఫ్లైట్ ముందు భాగంలో కూర్చున్న వాళ్ళకి సర్వైవ్ అవ్వడం చాలా కష్టమైనా తెలిసింది. మిడిల్లో కూర్చున్న వాళ్ళు ఇంజురీస్తో బయటపడతారు, ప్రాణాంతకం అయితే కాదు. ఫ్లైట్ వెనక భాగంలో కూర్చున్న వాళ్ళకి మాత్రం చాలా తక్కువ గాయాలు అవుతాయి, సేఫ్గా ఉంటారు. ఇది రియల్లీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎక్స్పెరిమెంట్. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి రియల్గా ఒక ఫ్లైట్ని క్రాష్ చేసి స్టడీ చేశారు. చూడండి, మిమ్మల్ని మీరు ఈ సిచ్యువేషన్లో ఊహించుకోండి. మీరు చెయ్యని నేరానికి జైలు శిక్ష పడి తీరా కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాక ఆ నేరం చేసింది మీరు కాదు, అచ్చం మీలా పోలికలతో ఉన్న వేరొక పర్సన్ అని తెలిస్తే వింటుంటే దిమ్మ తిరిగి మైండ్ ఎగిరిపోతుంది కదా. ఇప్పుడు నేను చెప్పబోయే ఒక పర్సన్ స్టోరీ ఎగ్జాక్ట్లీ అలాంటిదే. వివరాలకు వెళ్తే అమెరికాలోని కాన్సాస్ స్టేట్లో రోలాండ్ అనే ఒక పార్క్ ఉంది. అక్కడ వాల్మార్ట్లో ఒక వ్యక్తి ఒక మహిళ దొంగలించడం మొదలుపెట్టాడు. ఆ మహిళ ఎదురు తిరిగి పర్స్ లాక్కుంది, కానీ ఆ దొంగ ఆమె సెల్ ఫోన్ మాత్రం దొంగలించాడు. అక్కడున్న చుట్టుపక్కల ఉన్న జనం అంతా ఆ దొంగని ఆఫ్రికన్ అమెరికన్ అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని ఆధారంగా పోలీసులు వాళ్ళు ఇచ్చిన ఏరియాను ట్రాక్ చేసి వెళ్ళగా అక్కడ వాళ్ళకి రిచర్డ్ యాంటోనీ జోన్స్ అనే ఒక పర్సన్ వాళ్ళు ఇచ్చిన పోలికలతో ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యాడు. దీంతో అతనికి 17 years జైలు శిక్ష పడింది. అయితే అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. రిచర్డ్ యాంటోనీ జోన్స్ 17 years తర్వాత తను ఇన్నోసెంట్ అని పిటిషన్ వేయగా మళ్ళీ విచారించిన బృందం అసలు దోషి రిచర్డ్ కారు, అచ్చం అటువంటి పోలికలతో ఉన్న రిక్ అనే పర్సన్ అని, రిచర్డ్ ఆ దొంగతనం జరిగిన రోజు వాళ్ళ ఫ్రెండ్తో బర్త్డే పార్టీలో ఉన్నాడని, అసలు అతడి నిర్దోషి అని తెలియజేసింది. చెయ్యని నేరానికి 17 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినందుకు అక్కడి గవర్నమెంట్ అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ 1.1 million నష్టపరిహారం చెల్లించింది. మీరు ది అమేజింగ్ స్పైడర్-మ్యాన్ సినిమా చూసారా? అందులో ఒక సైంటిస్ట్ జనాలకు మంచి చేద్దామని పోయి తనపైన తాను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాడు. సేమ్ ఇలాంటి ఒక ఇన్సిడెంటే రియల్ లైఫ్లో కూడా జరిగింది. సినిమాలో ఆ సైంటిస్ట్ విలన్ అయితే ఇతను మాత్రం హీరో అయ్యాడు. బ్యారీ మార్షల్ అనే ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ హెచ్ పైలరీ అనే బ్యాక్టీరియా స్టమక్ అల్సర్స్కి కారణమవుతుందని కనుక్కున్నాడు. కానీ దాన్ని ప్రూవ్ చేయాలంటే హ్యూమన్ ట్రయల్స్ చేయాలి. తనకి హ్యూమన్ ట్రయల్స్ చేయడానికి పర్మిషన్ రాకపోవడంతో ఆ బ్యాక్టీరియాని తనలో ఇంజెక్ట్ చేసుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా?
నరాలు కట్ అయిపోయినాయి. భయపడకండి. ఆ బ్యాక్టీరియా తన ప్రాణాలు తీసేంత డేంజర్స్ కాకూడదని దాన్ని చాలా వీక్ స్టేజ్లోకి తీసుకొచ్చి తనలో ఇంజెక్ట్ చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆ బ్యాక్టీరియా తనపై ప్రభావం చూపడం మొదలుపెట్టింది. తనలో మెల్లగా స్టమక్ అల్సర్స్ యొక్క సిమ్టమ్స్ కనపడడంతో తన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది. తాను చేసిన ఈ డిస్కవరీకి గాను 2005లో నోబెల్ ప్రైజ్ దక్కించుకున్నాడు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి అండ్ మోహన్ కాన్వర్స్. మా ఛానల్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ట్రెండింగ్ టాపిక్స్, ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఇంకా మైథాలజీకి సంబంధించిన చాలా రకాల వీడియోస్ రాబోతున్నాయి. మిస్ అవ్వకూడదంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.